నేనే ఇంటికి గెస్ట్లా వచ్చినట్లేదు, నువ్వు గెస్ట్లా వచ్చినట్టుంది. కేర్ టేకర్ అంటే ఇలాగే ఉంటుంది వరుణ్. తెలుసు, అందుకే వద్దని చెప్పాను. ఆవిడ డబ్బు రిటర్న్ చేసి రుణం తీర్చేసుకుందాం. ఇది డబ్బు వల్ల తీరేది కాదు, ప్రేమతో సాధించాల్సింది. ఆ ప్రేమ నాకు మాత్రమే కావాలి బ్రాహ్మి. అందుకే ఆ జాబ్ వదిలేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. నో వరుణ్, ఐ కాంట్. ఇది నువ్వనుకుంటున్నట్టు ఉద్యోగం మాత్రమే కాదు, బాధ్యత, నా జీవితం. ఏంటి నువ్వు మాట్లాడేది? ఆవిడ చేసిన సాయానికి జీవితాంతం అక్కడే ఉంటావా ఏంటి? కావాలంటే ఈశ్వరీదేవి గారితో నేను మాట్లాడతాను. వరుణ్ణి పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లి స్థిరపడాలని, అక్కడ సంతోషంగా ఉండాలనే కదా మేమంతా కోరుకునేది. ఆంటీ, ఆ విషయం బ్రాహ్మికి మాత్రం తెలీదా ఏంటి? చూడు బ్రాహ్మి, నువ్వు నేను పెళ్లితో కొత్త జీవితాన్ని కొత్తగా అమెరికాలో స్టార్ట్ చేయాలి. నీకు అర్థమవుతుందని నేను చెప్తుంది. మన జీవితం ఏంటి? ప్లీజ్ వరుణ్, ఈ పెళ్లి టాపిక్ గురించి మళ్ళీ మళ్ళీ డిస్కస్ చేయొద్దు. ఐమ్ టైర్డ్ ఆఫ్ ఇట్. ఏమైందంటే బ్రాహ్మికి? తన మాటలు చూస్తుంటే నేనన్నా పెళ్ళన్నా ఇష్టం లేనట్టుంది. నాతో లైఫ్ కన్నా ఆ జాబే ఎక్కువన్నట్టు తను మాట్లాడుతోంది. అలానే కాదు వరుణ్, మావయ్య ఆపరేషన్ టైంలో ఈశ్వరీదేవి గారు చేసిన సాయం నిజంగా గొప్పది. నేను కాదనను ఆంటీ, కానీ తన గురించి, తన కోసమే వచ్చిన నా గురించి కూడా తను ఆలోచించాలి కదా. వరుణ్ వరుణ్ వరుణ్, బ్రాహ్మణికి నువ్వంటే ఇష్టమే. పెళ్ళయ్యే వరకు జాబ్ చేసి ఆ తర్వాత మానేస్తానన్నది తన ఉద్దేశం. కానీ నీతో పెళ్లి వద్దనుకోవడం కాదు. మీరు చెప్పేది నిజమా ఆంటీ? అవును వరుణ్. ఓకే ఆంటీ, వర్క్ స్ట్రెస్ వల్ల తన మూడ్ బాలేదేమో, నేను తర్వాత మాట్లాడతాను. బ్రాహ్మణి, ఏమైందే నీకు? ఎందుకు వరుణ్తో అలా మాట్లాడుతున్నావు? నేనేం అబద్ధం చెప్పలేదు, లేని విషయం కూడా మాట్లాడలేదు. నీకప్పుడే పెళ్ళొద్దంటే కొన్ని రోజుల సమయం కావాలి, తొందర పెట్టద్దు, అన్నీ చక్కబడ్డాక చెబుతానాలి. కాని ఇలా అబ్బాయితో పెడసరంగా మాట్లాడమేంటే? వరుణ్ మనసు బాధపడుతుందని తెలీదా? వరుణ్కే కాదు, నాకు కూడా ఒక మనసుంది. ఈ పెళ్లి ప్రస్తావన వద్దని చెప్తున్నా మీకెందుకు అర్థం కావడం లేదు? దయచేసి అందరూ కలిసి నన్ను టార్చర్ పెట్టకండి ప్లీజ్. ఏమైంది దీనికి? రాహుల్, ఆల్మోస్ట్ ఆ బ్రాహ్మిణి బయటికి వెళ్ళిపోయే టైంకి నీ వల్ల గోడకు కొట్టిన బంతిలా మళ్ళీ లోపలికి వచ్చింది. ఒక్కరోజు తాగకుండా ఓపిక పట్టలేవా? ప్రీతి, నీకెన్నిసార్లు చెప్పాలి? ఆ బ్రాహ్మణి వెళ్ళిపోవాలనే కదా మందు మానేశాను. నేను మళ్ళీ తాగినట్టు మేడంకి తెలిస్తే ఆ బ్రాహ్మణిని ఇక్కడే ఉంచేస్తారని నాకు తెలియదనుకున్నావా? తెలుసు కూడా నేనెందుకు తప్పు చేస్తాననుకున్నావు? మరి నువ్వు తాగకుండా ఆల్కహాల్ స్మెల్ ఎలా వచ్చింది? మందు నా బట్టల మీద బెడ్షీట్ మీద ఉంది కాబట్టి. ఇది కావాలని ఎవరో ప్లాన్ చేసుంటారని నాకు అనిపిస్తుంది. ఇంతవరకు వచ్చిన తర్వాత ఎవరో ఏంటి రాహుల్, అంతా సరసువే. సారీ, ఆ బ్రాహ్మిణి పని అయ్యుంటుంది. నువ్వు చెప్పినట్టు ఇన్ని రోజులు దానికి సేఫ్ గార్డ్ చేసిన ఆంటీని బయటికి పొమ్మని చెప్పినట్టున్నారు. కానీ తను ఇక్కడే ఉండాలని ఫిక్స్ అయిన ఆ మహానటి నువ్వు మందు తాగుతున్నట్టు నమ్మించింది. బయటికి వెళ్లే ప్రోగ్రాం క్యాన్సిల్ చేయించింది. యా ప్రీతి, నాకు కూడా అదే డౌట్.
తనిక్కడే ఉంటే మాత్రం నేను తను ఎలా కేర్ చేస్తాననుకుంటుంది? ఇంతకు ముందులా కళ్ళకు గంతలు కట్టుకుని నువ్వే నా సరస్సు అని అంటాననుకుందా? ఏదైనా కావచ్చు రాహుల్, దాని ప్లాన్లు స్ట్రాటజీలు మామూలుగా లేవు. అవన్నీ ఇంట్లో వాళ్ళ మీద అప్లై చేసుకోమని చెప్పు, అంతేగాని నా మీద కాదు. సరే ప్రీతి, పక్కకు తప్పుకో. తప్పకుంటాను, కానీ మీకు ఆ ప్రీతితో మాటలేంటి? అంత రహస్యంగా మీరిద్దరూ మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి? అయినా నీకెందుకు? అయినా నువ్వెవరు నన్ను అడగడానికి? మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను మీ భార్యని, మీ మీద పూర్తి హక్కున్నదాన్ని. అది నీ భ్రమ, ఎప్పటికీ నిజం కాదు, కానివ్వను. ఒక్కసారి నమ్మి చూడండి రాహుల్ బాబు. ఇన్ని రోజులు వృధా చేసిన ప్రతి క్షణం తలుచుకొని మీరే బాధపడతారు. నేను బాధపడేది కేవలం నా సరస్సు దూరమైందని తప్ప వేరే దేని గురించి కాదు. మందు ముట్టకుండా నేను తాగినట్టు నువ్వు సీన్ క్రియేట్ చేస్తే మీ మేడం నమ్ముతుందేమో కానీ నేను కాదు. నేనెందుకల్లా చేస్తాను? నువ్వే చేస్తావు. అది నీకు మాత్రమే అవసరం ఉంది. నిన్ను ఇంట్లోంచి బయటికి పంపించేంత వరకు నేను చూస్తూ ఊరుకోను. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను బాబు? అది మీ భ్రమ. కానీ తప్పైనా ఒప్పైనా నాతోనే మాట్లాడాలి, కోపమైనా శాపమైనా నాతోనే ఉండాలి. అంతేగాని నా భర్తగా నా కళ్ళ ముందు వేరే అమ్మాయితో మాట్లాడితే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. యాక్ట్ చేయడానికి వచ్చింది, ఎందుకింత పొజెసివ్గా ఫీల్ అవుతుంది? ప్రీతితో మాట్లాడితే ఎందుకు సీరియస్ అవుతుంది? ఇంట్రెస్టింగ్. ప్రీతితో మాట్లాడితేనే తట్టుకోలేకపోతుందే, ఇంకాస్త క్లోజ్గా ఉంటే ఇంకేమైపోతుందో. ఇక్కడి నుండి నువ్వు పోవడం భ్రమ అంటావా? బ్రాహ్మణి, ఇక నుండి చూడు, ఈ ప్రీతిని అడ్డు పెట్టుకొని నిన్ను ఏడిపించి బాధ పెట్టి ఇంక నా వల్ల కాదని ఇక్కడి నుండి పారిపోయేలా చేయకపోతే నేను సరసు భర్త రాహుల్నే కాదు. తేజ, శాలరీస్ టైంకి ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం? మన కింద పనిచేసే వాళ్ళకి రెస్పెక్ట్ మాత్రమే ఇస్తే సరిపోదు, సమయానికి జీతం కూడా ఇస్తేనే మన గౌరవం, డిగ్నిటీ ఆఫ్ లేబర్ నిలబడుతుంది. మేడం, వర్కర్స్ చాలా కాలం నుంచి పనిచేస్తున్నారు కదా అని హైక్ అడుగుతున్నారు. మన బడ్జెట్ మీద ఎక్స్ట్రా ప్రెషర్ పడుతుంది. వాళ్ళని తీసేసి తక్కువ శాలరీకి పనిచేసే వాళ్ళని పెట్టుకుంటే సరిపోతుంది. కొత్త వాళ్ళకి పని నేర్పించడం అంటే సమయాన్ని వృధా చేసుకోవడం తప్ప సమస్యకి పరిష్కారం కాదు. అధికారికంగా మన కుటుంబం తరఫు నుండి ఎవరైనా లీడర్తో మాట్లాడితే మంచిది. సరే తేజ,
ఈరోజు నీ ప్రోగ్రామ్ ఏంటి? కాలేజ్ ప్రిన్సిపల్తో అకాడమిక్ రివ్యూ మీటింగ్ ఉంది మేడం. నువ్వు ఒక్కడివే వెళ్తే సరిపోదా? అంటే మీరు అడ్రస్ చేయాల్సిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి మేడం. ఈ సిచ్యువేషన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. హలో, ప్రీతి, ఐల్ కాల్ యూ బ్యాక్. యా రాహుల్, ఏంటి చాలా కాలం తర్వాత మీటింగ్? ఆ బ్రాహ్మణి వల్ల ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఇంట్లో కాదు రాహుల్, యూనివర్సిటీలో. నువ్వు ఆంటీ దగ్గరికి వచ్చి క్లియర్ చేస్తాను అని చెప్పు. ఇప్పుడు అదంతా చూసుకునే ఓపిక నాకు లేదు. డోంట్ మిస్ ద ఛాన్స్ రాహుల్. ఆల్రెడీ నీ మీద ఆంటీ డౌట్ పడుతున్నారు. సిన్సియర్గా ఈ వర్క్ కంప్లీట్ చేస్తే మళ్ళీ నిన్ను నమ్మటం స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా బ్రాహ్మిణిని గెట్ అవుట్ అంటారు. నువ్వు మారావు, తాగట్లేదు అని ఆంటీ ముందు ప్రూవ్ చేసుకోవడానికి ఇది మంచి ఛాన్స్. డోంట్ మిస్ ఇట్, ఓకే? ప్రిన్సిపల్తో మీటింగ్ని పోస్ట్పోన్ చేయటం ఇంపాసిబుల్ కదా తేజ. ఈ శాలరీస్ హైక్ విషయంలో ఆలస్యం చేయటం మంచిది కాదు. ఇప్పుడు ఏం చేయాలి? నేను వెళ్తాను మేడం. మీరు ఆఫీస్కి వెళ్ళండి. ఏంటి, నువ్వా? యా మేడం. ఎందుకు? అక్కడెవరూ ఉండరు కదా, తాగినా ఎవ్వరూ అడగరనా? మేడం, లేదు మేడం, నేను మారానని మీరు నమ్మడానికి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి. వద్దు రాహుల్, ఇలాంటి విషయాల్లో నువ్వు ఇన్వాల్వ్ కాకపోవడమే మంచిది. మేడం ప్లీజ్, నాకొక్క ఛాన్స్ ఇవ్వండి. వాగ్దేవి, రాహుల్ తనంతట తానే బయటికి వెళ్తాను, సమస్యని పరిష్కరిస్తాను అని అడిగితే ఎందుకు ఒప్పుకోవడం లేదు? వాడు మారాలనే కదా నువ్వు కోరుకుంటున్నావు. అలాంటిది ఒక్క అవకాశం ఇవ్వడానికి ఆలోచన దేనికి? ఓకే రాహుల్, నువ్వెళ్ళు. బట్ నువ్వొక్కడివే వెళ్ళొద్దు. నీతో పాటు ఎవరినైనా తీసుకునెళ్ళు. ఎవరో ఎందుకు అమ్మగారు? రాహుల్ బాబుతో పాటు నేను వెళ్తాను. నేను అక్కడికి పూజకో వ్రతానికో వెళ్ళడం లేదు. ఆఫీస్ పని మీద వెళ్తున్నా. నాతో నువ్వు రానవసరం లేదు. ప్రీతి, నువ్వు నాతో వస్తావా? ష్యూర్ రాహుల్, ష్యూర్. అయితే మీతో నేను కూడా వస్తాను. ముగ్గురం కలిసి వెళ్ళొచ్చు. నీకేం తెలుసని వస్తానంటున్నావు? ప్రీతికైతే ఇలాంటి విషయాల గురించి, బిజినెస్ గురించి బాగా తెలుసు. చూడు, నువ్వు రావడం వల్ల పని చెడిపోతుంది తప్ప అక్కడున్న ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ప్రీతి, లెట్స్ గో. ఎస్, నేను అనుకున్నట్టే ఇది ఉడుక్కుంటుంది. ఇంకా ఉడుక్కొని
లెట్స్ గో ప్రీతి. ఏమైంది ప్రీతి, ఎందుకు అలా చూస్తున్నావు? అంటే ఈరోజు యూనివర్సిటీ దగ్గర లేబర్ ఇష్యూని చాలా తెలివిగా డీల్ చేసావు కదా. నిన్ను పంపడానికి భయపడిన ఆంటీకి ఈ విషయం తెలిస్తే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ ప్రీతి. ఎప్పుడు ఇలానే ఉండొచ్చు కదా రాహుల్. ఆ మందు, సిగరెటు, గతం అన్నీ వదిలేయచ్చు కదా. అంటే ఏంటి, నా సరస్సుని మర్చిపోమంటున్నావా? నో 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 నో, ఐ డోంట్ మీన్ ఇట్ రాహుల్. వాట్ ఎవర్ యూ మీన్ ప్రీతి. సరస్సు జ్ఞాపకాలే నా ఊపిరి. వాటితో పాటే నా ప్రాణం దూరం అవ్వాలి, కానీ వాటిని వదిలే ప్రసక్తే లేదు. నాకు తెలీదా రాహుల్, నువ్వు సరస్సుని అంతగా లవ్ చేస్తున్నావనే కదా మధ్యలో వచ్చిన బ్రాహ్మణిని దూరం చేయటంలో నేను నీకు హెల్ప్ చేస్తున్నాను. నీ మనసులో సరస్సు, ఇంట్లో బ్రాహ్మణి ఇద్దరూ ఒక్కటే రాహుల్. అది నీకు తెలిసే లోపే నిన్ను నా వాణ్ణి చేసుకుంటాను. దానికి ఈరోజే తొలి ముహూర్తం పెట్టాను. ఉన్నట్టుంది, ఉండి నేను చెక్ చేస్తా. ఏంటి రాహుల్, ఈ టైంలో కారుకిలా? ఇంజన్లో ఏదో ప్రాబ్లం అనుకుంటా, అర్థం కావట్లేదు. అంతా నార్మల్గానే ఉంది, కానీ స్టార్ట్ అవ్వట్లేదేంటి? ప్రాబ్లం ఏంటో నీకు తెలియకుండా ఇక్కడ ఆగేలా ప్లాన్ చేసింది నేనే. మరి ఇప్పుడు ఏం చేద్దాం రాహుల్? అదే తెలియట్లేదు. మొబైల్లో కూడా సిగ్నల్ అందట్లేదు. అవును, రాహుల్ ఇక్కడ దగ్గరలో మన గెస్ట్ హౌస్ ఉన్నట్టుంది కదూ? అవును. ఒక పని చేద్దామా, ఈరోజు మనం అక్కడే స్టే చేద్దామా? సరే, మనకు వేరే ఆప్షన్ కూడా లేదు కదా. వాచ్మెన్ కార్ ఇచ్చి రిపేర్ చేయించమని చెప్దాం.
లెట్స్ గో ప్రీతి.